సమాజంలో రోజు రోజుకి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే చదువుకున్న మూర్ఖుల, చదువుకోని మూర్ఖుల అనేది అర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. చదువుకోని వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గా ఒక నలుగురు ఆడపిల్లలకి తండ్రి అయినటువంటి అతను నాకు వారసుడు కావాలని చెప్పేసి వారసుడి కోసం మళ్ళీ ఉంచాడు. తను ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. అంటే ముగ్గురు కవలలు పుట్టారు. మొత్తం ఎంతమంది? ఏడుగురు. అదే ముగ్గురు ఆడపిల్లలు అయ్యుంటే ఏం చేసేవాడు? ఏడుగురు ఆడపిల్లల్ని ఎలా పోషించేవాడు? మళ్ళీ ఉంచేవాడా? వారసుడనేవాడిది మన చేతుల్లో లేదు. అంతా పైవాడి దయ. అది జీన్స్ ప్రభావం వల్ల వస్తుంది. అది తెలుసుకోలేక చదువుకున్న మూర్ఖులు, చదువుకోలేని మూర్ఖులు కూడా ప్రవర్తిస్తున్నారు అలాగా. ఇది అందరూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అందరికీ తెలిస్తేనే దీనికి ఫుల్ స్టాప్ పడిద్దని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.